నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మత మార్పిడిలపైన సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. మరి రిజర్వేషన్లు కలిగి ఉండి వాళ్ళు మతం మార్చుకున్నా, వేరే మతానికి వెళ్ళినా ఆ రిజర్వేషన్లు వర్తించవు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. అండి. సుప్రీంకోర్టు మత మార్పిడుల విషయంలో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది మేడం. మరి రిజర్వేషన్లు మత మార్పిడి చేసుకుంటే రిజర్వేషన్లు వర్తించవు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? 1950 రాజ్యాంగ ఉత్తర్వు 3వ పేరాలో 341వ అధికరణం కింద చూసుకుంటే మీరు ఎవరైతే హిందూ, బౌద్ధం, సిక్కు ఈ మతాలు తప్ప మీరు క్రైస్తవంలోకి మారినా, ఇస్లాంలోకి మారినా మీకు ఎస్సీ ఎస్టీ హోదా లభించదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఇలాగా అంటే అబద్ధం చెప్పే కదా, క్రైస్తవంలోకి మారినా కూడా వాళ్ళు హిందూ పేర్లు పెట్టుకుంటూ వాళ్ళు రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు. అసలు ఎందుకు ఈ కేసు బయటకు వచ్చింది? చింతాడ ఆనంద్ అని బాపట్లకు చెందిన అతను, ఒక పాస్టర్. ఆయన హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తే హైకోర్టు మీరు క్రిస్టియానిటీ తీసుకున్నాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు అని చెప్పింది. చెప్తే అతను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ మొన్న అంటే ఈ నెల మార్చి నెలలో 2026లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు గగ్గోలు ఎందుకు పెడతారు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు ఎవరిని తీసుకున్న క్రిస్టియన్స్ని ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? బాప్టిజం తీసుకుంటారు, పేరు మార్చుకుంటారు, బయటకు వచ్చి హిందూ పేరుతోటి చెలామణి అవుతారు, తర్వాత అన్నీ పొందుతారు. తర్వాత మీకు రోమన్ క్యాథలిక్స్లో ఉండే విషయం ఏంటంటే, నాకు ఆయన పేరు గుర్తులేదు, మద్రాసులో ఆయన ఇల్లు తిరిగేవాడు, ఒక సాధువులాగా వేషం వేసుకుని, దాన్ని ఏమంటారు, రుద్రాక్షలు అవన్నీ వేసుకుని ఆయన మత ప్రచారం చేసేవాడు. సెయింట్ థామస్ అనుకుంటా. ఇప్పుడు సెయింట్ థామస్ పేరుతోటే సెయింట్ థామస్ మౌంటైన్ ఉంటుంది ఇక్కడ మద్రాసులో. సో నేను అనేది ఏంటంటే ఇది మనకి ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది? వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హిందూ మతంలోని పద్ధతిలో అనుసరిస్తారు. నామకరణం చేస్తారు, అంటే బార్సాలు చేస్తారు, పేర్లు పెడతారు, ఒక తాళిబొట్టు కడతారు, అన్నీ హిందూ పద్ధతులే. కానీ క్రైస్తవంలో ఉంటూ హిందూ ప్రసాదాలు తినకుండా వాళ్ళు యేసుని నమ్ముతారు. మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇంట్లో పెట్టుకుంటారు. బాప్టిజం తీసుకున్నామని యేసు బొమ్మతో పాటు బాప్టిజం సర్టిఫికేట్ కూడా పెట్టుకుంటారు. సో ఇంక మీదట ఇది చెల్లదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న వాళ్ళని ఏం చేయాలి? ఇది కూడా సందేహమే. దీని మీద ఒక తీర్పు రావాలి. ప్రస్తుతం కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా సేమ్ అలాగే, అంటే మేము మతం మార్చుకోలేదు, హిందువుననే చెప్తున్నారు, కానీ వాళ్ళు అనుసరించే. ఇప్పుడు మీకు రిజర్వేషన్స్ ఎలా ఉంటుందంటే ఇంక మీదట రాజకీయాల్లో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దే హ్యావ్ టు క్లియర్గా, ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, కాదు అంటే వాళ్ళని చెక్ చేయాలి, ఇంటికి వెళ్ళి కూడా చెక్ చేయాలి. ఈ పద్ధతి రావాలి. దీని మీద మరి మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తారా? ధర్మాసనం ఏం చెప్తుంది మనం చూడాలి. మీరు కనుక చూసుకుంటే వైసీపీ హయాంలో 2019-24 మధ్య క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు చాలామంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి, ఈవెన్ ఎస్సీ వాళ్ళ మీదే అట్రాసిటీ కేసులు పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా నిలవకపోవచ్చు. కాబట్టి మీరు హిందూ మతంలో ఉండే వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, అది మీకు వర్తించదు. ఎందుకంటే మీరు హిందూ మతంలో లేరు కాబట్టి కులాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా హిందువునని చెప్పుకుంటూ మతం మాత్రం అనుసరించేది క్రిస్టియానిటీ అనుసరిస్తే ఏమవుతుంది మేడం? అదే చెప్తుంటా, అందుకే చెక్ చేయాలంటున్నా. నేను చాలామందిని నేను ఇంతకుముందు చూసా, వాళ్ళు క్రిస్టియానిటీ పాటిస్తారు, నేను క్రిస్టియన్ అండి, నా కూతురో నా కొడుకో హిందూ అని చెప్తారు. ఎందుకని? ఇక్కడ ఇవన్నీ అనుభవించడానికి. మరి ఇది బైబిల్ ఒప్పుకుంటుందా? మీరు మోసం చేయడం తప్పు కాదా? ఇప్పుడు ఏ మతమైనా అబద్ధం చెప్పమని చెప్తుందా? ఇస్లాం అయినా అంతే, మీకు క్రిస్టియానిటీ అయినా అంతే. ఎవరు అబద్ధాలు చెప్పమని చెప్పారు కదా. మరి మీరు అబద్ధం చెప్తూ అబద్ధం బతికెందుకు? మీకు మతమేమో క్రిస్టియన్ మతమా, మీరు హిందువుగా చెప్పుకుంటూ మీరు ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన అన్నీ కూడా మీరు అనుభవిస్తున్నారా? దానివల్ల నిజమైన ఎస్సీ ఆ ఫలితాలు అనుభవించలేకపోతున్నాడు. ఇది చాలా మంచి తీర్పు నన్ను అడిగితే. ఇప్పుడు మేము ఏమైపోతామండి అంటే, యూ హ్యావ్ టు థింక్. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే
ఏకంగా ఎంత పర్సంటేజో నాకు తెలియదు కానీ క్రిస్టియన్స్గా మారిపోయారు. మేము క్రిస్టియన్స్ని మీరు ఇక్కడ ఒక రామాలయం కట్టడానికి వీల్లేదని మనను రఘురామకృష్ణరాజుని అడిగారు కదా, మరి మీరు క్రిస్టియన్స్ అయినప్పుడు మీరు దళితులుగా ఎలా చెలామణి అవుతారు? ఒక రామాలయం కట్టడానికి ఒప్పుకోనప్పుడు ఇట్లా అంటే నీకు అవసరానికి హిందూ మతం కావాలి, అవసరానికి నువ్వు ఎస్సీ హోదా పొందాలి, బట్ నువ్వు క్రిస్టియన్గా చెలామణి అవుతావు. ఇంట్లో 2 రకాల పేర్లు పెట్టుకుంటావు. ఇవాళ మీకు టీటీడీలో తీసుకున్నా, ప్రభుత్వ కార్యాలయాల్లో తీసుకున్నా, ఇది ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుని అందరూ కూడా పాటించి తీరాలి. దీనికి ఇంక వేరే మార్గం లేదు. మాకు అన్యాయం అయిపోతుంది అంటే అది మీరు ఆలోచించుకోవాలి. మీరు మాకు వర్ణ వ్యవస్థ వద్దు అనుకుని మేము యేసుని నమ్ముకున్నాం అనుకుని వెళ్తున్నారు కదా. పాస్టర్లుగా ఎవరు ఉంటున్నారో మనకు తెలియదు. పాస్టర్లకు ఉండే క్రెడిబిలిటీ ఏంటో, లేకపోతే పాస్టర్లు ఏం చదువుకోవాలో మనకు తెలియదు. 10వ భాగం అయితే తీసుకుంటున్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు మనకు అనవసరం. అది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అది మీకు ఇష్టమై మీరు ఇచ్చుకుంటున్నారు. అయితే మనం చెప్పేది ఒక్కటే, వెన్ యు ఆర్ ఏ క్రిస్టియన్ మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియనే, హీఈస్ నాట్ ఏ రెడ్డి. ఇంక మీద పేరులో మరి రెడ్డి తీసేయాలా, వాళ్ళ కుటుంబాలు అనేవి ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఈవెన్ మోషన్ రాజు గారి పరిస్థితి ఏంటంటారు? మీరు అన్నట్టుగా కనుక ప్రతిదీ చెక్ చేసినట్లయితే కనుక ఈ విషయంలో మోషన్ రాజే ఆన్సర్ ఇవ్వాలి దానికి. మొన్న అడిగితే ఆయనకి కోపం వచ్చింది కదా, చాలామంది కూడా కోపం వచ్చింది. మీరు అలా అడుగుతారా అసెంబ్లీలోనే? ఎస్ వీ కెన్ ఆస్క్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు కదా మీ క్యాస్ట్ ఏంటని, మీరు ఒక దానికి అప్లై చేసుకున్నప్పుడు మమ్మల్ని కూడా అడగండి అప్పుడు కదా. ఇప్పుడు రూల్ అనేది అందరికీ వర్తించాలండి, నిజాయితీ అనేది అందరికీ వర్తించాలి. నిజాయితీగా అడిగినప్పుడు మీరు మమ్మల్ని అడగకూడదంటే మీరు తప్పు చేస్తున్నట్టు అర్థమా? కాబట్టి మోషన్ రాజు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇవాళ క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ కులనామాలు తీసేయాలి. ఇది ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇది జగన్మోహన్ రెడ్డికే కాదు, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అందరికీ కూడా వర్తిస్తుంది. ఈవెన్ షర్మిలకు కూడా వర్తిస్తుంది, బికాజ్ షీఈ్ ఎ క్రిస్టియన్. అనిల్ కుమార్ కూడా వర్తిస్తుంది. మరి మొత్తానికి మత మార్పిడులు చేసుకుని రిజర్వేషన్లు ఇప్పటి వరకు పొందిన వారికి ఇది ఒక చుక్కెదురని చెప్పవచ్చు. మరి అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మత మార్పిడి చేసుకుని, అంటే వాళ్ళు అనుసరించే మతం ఒకటి, పైకి చెప్పే మతం ఒకటి అయినా వాళ్ళని చెక్ చేసి అప్పుడే వారిని ప్రతిపాదించాలని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.